ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ పోస్టుల విషయానికి వస్తే ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కింద ఏబిసి అనే 3 కేటగిరీలో మనకి పోస్టింగ్స్ అనేవి రావడం జరిగినాయి. టోటల్ 800 పోస్ట్కి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి అది ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా స్టార్టింగ్ డేట్ వచ్చినట్లయితే 20 జూలై 2020 వరకు మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 జూలై 2020 వరకు మనకి టైం అనేది ఉంది. ఇంకా ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 20న మీకు ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను ఏబిసి 3 కేటగిరీలో పోస్టింగ్స్ అనేవి వచ్చాయని చెప్పి. ఇక్కడ చూసుకుంటే పోస్టుల విషయానికి వస్తే ఇన్స్పెక్టర్ డైటీషియన్కి ఒక పోస్ట్ అనేది ఉంది. లెవెల్ 7 నుంచి మనకి ఇక్కడ స్కేల్ ఆఫ్ పే అనేది ఉంటుంది. 44,900 పర్ మంత్ అనేది మనకి ఇనీషియల్గా పే చేస్తారు. వీళ్ళు వచ్చేసప్పటికి పిఎస్సి ఇన్ హోమ్ సైన్స్ ఆర్ హోమ్ ఎకనామిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే డిప్లొమా ఇన్ డైటీషియన్స్ ఫ్రమ్ ఏ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పాడు. బిలో 30 ఇయర్స్ ఉంటే చాలు, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్కి వచ్చేసప్పటికి 175 పోస్టులు అనేవి ఉన్నాయి. లెవెల్ 6 35,400 పే అనేది ఉంటుంది. 12th క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ పాస్డ్ ద 3.5 year కోర్స్ ఇన్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ కౌన్సిల్ అని చెప్పాడు. తర్వాత రిజిస్టర్డ్ యాజ్ ఎ నర్స్ ఆర్ నైస్ యాజ్ మిడ్ వైఫ్ విత్ సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టాఫ్ నర్సింగ్ కౌన్సిల్ అని చెప్పాడు. సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్కి వచ్చేసప్పటికి 8 పోస్టులు అనేవి ఉన్నాయి. లెవెల్ 6 పేలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, అదేవిధంగా డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ రేడియో డయాగ్నోసిస్ అని చెప్పాడు. తర్వాత మనం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ విషయానికి వస్తే 84 పోస్టులు అనేవి ఉన్నాయి. లెవెల్ 5 పే 29,200 పర్ మంత్ అనేది ఇనిషియల్గా స్టార్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 12th క్లాస్ కంప్లీట్ చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ షాల్ బి రిజిస్టర్డ్ యాజ్ ఏ ఫార్మసిస్ట్ అండర్ ద ఫార్మసీ యాక్ట్ అని చెప్పాడు. 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఫిజియోథెరపిస్ట్కి వస్తే 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఆర్ 10+2 విత్ ఏ సైన్స్ ఆర్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పాడు. 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ డెంటల్ టెక్నీషియన్కి వస్తేపాటికి 4 పోస్టులు అనేవి ఉన్నాయి. మెట్రికులేషన్ విత్ సైన్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పాడు. తర్వాత 2 years ఆఫ్ డెంటల్ హైజీనిస్ట్ కోర్స్ రికగ్నైజ్డ్ బై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇలా ప్రతి దానికి ఇక్కడ మనకి ఏజ్ క్వాలిఫికేషను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదేవిధంగా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో డీటెయిల్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకుని మనం చూడండి. ఇందాక వరకు మనం చూసుకున్న పోస్టులన్నీ కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ నుంచి మనకి మినిమం క్వాలిఫికేషన్ అంటే డిప్లొమో, ఐటీఐ, 12th బేస్ మీద ఇక్కడ జాబ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి ఒక పోస్ట్ అనేది డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అని కంప్లీట్ చేసి ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ స్టేవార్డ్కి వచ్చేసప్పటికి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఫుడ్ ఆర్ బెవరేజ్ సర్వీసెస్. కానిస్టేబుల్ మసాల్చి వచ్చేసప్పటికి లెవెల్ 3 మెట్రికులేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సిమిలర్ జాబ్ యాజ్ హోటల్ రెస్టారెంట్ ఆఫ్ రెప్ట్యూ అని చెప్పాడు. అదేవిధంగా కానిస్టేబుల్ కుక్ వచ్చేసప్పటికి మెట్రికులేషన్ పాస్ అయితే చాలు. కానిస్టేబుల్ సఫారీ కమార్చీకి వచ్చేసప్పటికి 121 పోస్టులు అనేవి ఉన్నాయి. నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ లోకల్ లాంగ్వేజ్ అని మనకు చెప్పాడు. అదేవిధంగా కానిస్టేబుల్ ధోబీ ఆర్ వాష్మెన్ మెట్రికులేషన్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు నాట్ లెస్ దాన్ 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ధోబీ అని చెప్పాడు. అదేవిధంగా కానిస్టేబుల్ డబ్ల్యూసీ వచ్చేసప్పటికి బోర్డ్ ఆర్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఈక్వలెంట్ ఆర్మీ క్వాలిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ ఆర్మీ పర్సనల్ మెట్రిక్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ అని చెప్పాడు. అంటే మెట్రిక్ అంటే మనకి మెట్రికులేషన్ ఎగ్జామ్ 10th క్లాస్ అని కంప్లీట్. ఫిజికల్ స్టాండర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ క్వాలిఫికేషన్ అనేది పేజ్ నెంబర్ 11లో మనకి ఇచ్చాడు. మన హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, మన చెస్ట్ ఎంత ఉండాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 11, 12లో మనకి ఇక్కడ క్లారిటీగా ఎవరు మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 11, 12లో మనం చూసుకున్నట్లయితే మనకి ఈ ఫిజికల్ స్టాండర్డ్ ఎంత ఉండాలో మనకు తెలుస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి హైదరాబాదే దగ్గర ప్లేసు. మిగతా ప్లేసుల విషయానికి వస్తే న్యూఢిల్లీ, గువాహతి, జమ్మూ, ప్రయాగ్రాజ్, అజ్మీర్, నాగ్పూర్, ముజాఫర్, పల్లిపురం మనకు ఉన్నాయి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ వస్తే మేల్ క్యాండిడేట్స్ గ్రూప్ బికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు 200, గ్రూప్ సి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు 100 రూపాయలు అనేది పే చేసి ఉండాలి. అదేవిధంగా మనకి ఆ పేమెంట్ కూడా ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ ఆర్ బ్యాంక్ డ్రాఫ్ట్స్ ద్వారానే చేయాలి. నోటిఫికేషన్ ఎండ్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ
పేజ్ నెంబర్ 14లో ఏ పాయింట్ మనకు కనబడుతుంది కదా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 డిఐజీపీ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ విలేజ్, అదేవిధంగా తాలూక్ హుజూర్ డిస్టిక్ భోపాల్ మధ్యప్రదేశ్ 46205కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా ఫిల్ చేయాలి, అదేవిధంగా మనం ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో పేజ్ నెంబర్ 14లో మనకు క్లారిటీగా మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 27 నుంచి అయితే మనం ఫిల్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేవి వచ్చేసాయి. సో మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనము ప్రింట్ తీపించుకున్న తర్వాత ఫిల్ చేసి దానికి అసెస్ చేయమన్న డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే అటాచ్ చేయమన్న డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అటాచ్ చేసి మనం ఇందాక చెప్పిన అడ్రస్ పేజ్ నెంబర్ 14.aలో ఉన్న అడ్రస్కి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి.